వెల్కమ్ టు రాజనీతి. మార్గదర్శి ఫైనాన్షియర్స్ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేస్తుందని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చేసిన 2 దశాబ్దాల పోరాటానికి సుప్రీంకోర్టు శుభం కార్డు వేసింది. సుప్రీంకోర్టు తీర్పుని అందరూ స్వాగతించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు అయితే ఇది నిజాయితీకి దక్కిన మహోన్నత విజయం అని పేర్కొన్నారు. ఐవైఆర్ కృష్ణారావు గారు లాంటి కొంతమంది మేధావులు సన్నాయి నొక్కులు నొక్కారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యానాలు ఉండవల్లి అరుణ్ కుమార్ మీద విమర్శలు చేయడానికి ఎల్లో మీడియాకి ఒక మంచి అవకాశం ఇచ్చాయి అని ఐవైఆర్ ట్వీట్ చేశారు. చట్టపరంగా ఓడిపోవటానికి సాంకేతికంగా అనేక కారణాలు ఉంటాయని సమర్థించే ప్రయత్నం చేశారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఉండవల్లి పిటిషన్ను విచారించిన సందర్భంలో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించింది. ఈ కేసుకు సంబంధించిన పిటిషన్ వేసి పోరాటానికి అసలు ఉండవల్లికి ఉన్న అర్హత ఏంటి అని ధర్మాసనం నిలదీసింది. ఇది ఎక్కడా కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో లేదు, పూర్తిగా వ్యక్తిగత వివాదంలా కనిపిస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. అసలు మీరు డిపాజిటర్ కానప్పుడు మీకేంటి ప్రాబ్లం అని కూడా న్యాయమూర్తులు అడిగారు. నిజానికి ఇది వ్యక్తిగత స్పర్ధ, రాజకీయ స్పర్ధ. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు ఆయన పాలనలో జరుగుతున్న కుంభకోణాల మీద ఈనాడు వరుస కథనాలు రాస్తుందని ఈనాడు మీద కక్ష కట్టారు. వైఎస్కి విశ్వాసపాత్రుడిగా చెప్పుకునే ఉండవల్లితో రామోజీరావు గారిని ఇబ్బంది పెట్టడానికి మార్గదర్శి మీద కేసులు వేయించారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు వసూలు చేస్తుందని ఉండవల్లి ఫిర్యాదు చేశారు. రామోజీరావు ఆర్థిక మూలాలను దెబ్బతీసే లక్ష్యంతో ఈ కేసులు వేశారు. ఆయన ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని, జైల్లో పెట్టాలని చూశారు. రాజకీయ వ్యక్తిగత స్పర్ధతోనే ఉండవల్లి ఈ కేసులు సుదీర్ఘకాలం నడిపారు. తెలంగాణ హైకోర్టులో మార్గదర్శికి అనుకూలంగా తీర్పు వస్తే సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. చివరికి సుప్రీంకోర్టు కూడా ఉండవల్లి పిటిషన్ను కొట్టేస్తూ వ్యక్తిగత స్పర్ధ దీనికి కారణం అన్నట్టుగా వ్యాఖ్యానించింది. ఈ తీర్పు వెలువడ్డాక ఉండవల్లి అరుణ్ కుమార్ గారి స్పందన చాలా విచిత్రంగా ఉంది. ఈ తీర్పును స్వాగతిస్తూనే తాను పిటిషన్ వేయటం వల్ల రామోజీరావు ఆస్తులమ్మి డిపాజిటర్లకు డబ్బులు చెల్లించారని, అది తన పోరాటం వల్ల సాధ్యమైందని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. మార్గదర్శి సంస్థ వాళ్ళ డిపాజిటర్లకి సుమారుగా 2590 కోట్లకు పైగా అమౌంట్ పూర్తిగా చెల్లించింది గతంలోనే. సంస్థ ఎప్పుడు కూడా తన ఖాతాదారుల నమ్మకాన్ని వమ్ము చేయలే. గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు డిపాజిటర్లు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని విస్తృతంగా బహిరంగ ప్రకటనలు చేశారు. డిపాజిట్లు చెల్లించారు. ఎవరికి కూడా డిపాజిట్లు ఎగ్గొట్టిన చరిత్ర లేదు. ఉండవల్లి వ్యవహారం ఎలా ఉందంటే కింద పడ్డాను అదే పై చేయన్నట్టుగా ఉంది. కింది కోర్టు నుంచి పై కోర్టు వరకు ఉండవల్లి వాదనను తిరస్కరించాయి. పైగా ఏదో స్పర్ధ పెట్టుకుని ఈ కేసులన్నీ వేస్తున్నట్టు ఉంది. పిటిషనర్ వాదన వినే కొద్దీ మాకు అనుమానాలు పెరుగుతున్నాయని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. అంటే ఏంటి, ఇక్కడ పిటిషనర్ శీలాన్ని శంకించారు. రామోజీరావుని ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతో ఈ కేసు వేసినట్టుగా అందరికీ అర్థం అవుతుంది. మార్గదర్శి సంస్థల మీద పెద్ద ఎత్తున విష ప్రచారం చేసినప్పటికీ ఒక్క డిపాజిటర్ కూడా ఆ రోజుల్లో మార్గదర్శి మాకు అన్యాయం చేసిందని ముందుకు రాలా. డిపాజిటర్లను ప్రలోభపెట్టి ఫిర్యాదు చేయించే ప్రయత్నం కూడా చేశారు వీళ్ళు, కానీ ఎవరు ఫిర్యాదు చేయలే. అంతకుముందు కూడా కాలపరిమితి ముగిసిన వెంటనే డిపాజిటర్లకు డబ్బులు చెల్లించారు. ఎక్కడా కూడా లేట్ చేశారనే ఒక ఫిర్యాదు లేదు. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ తన వల్లే డిపాజిటర్లకు డబ్బులు ఇచ్చారని చెప్పుకోవటం నా కోడి కుయ్యటం వల్లే తెల్లారింది అన్నట్టుగా ఉంది. మార్గదర్శిపై పోరాటంలో ఓడిపోయిన తర్వాత సమర్థించుకునేందుకు ఆయన తంటాలు పడుతున్నారు. ఒక పథకం ప్రకారం ఉభయ రాష్ట్రాల్లో ఎంతో క్రెడిబిలిటీ ఉన్న సంస్థను బద్నాం చేయడానికి, రామోజీరావు గారిని ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటానికి వైఎస్ రాజశేఖర రెడ్డి సహకారంతో ఉండవల్లి చేసిన కుట్రలు, పన్నిన వ్యూహాలన్నీ కూడా విఫలమైనవి. Like, share and subscribe to Rajaniti channel.